ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు మన బేబీని కాఫీ షాప్లో అవమానించినప్పుడే దాని అడ్రస్ కనుక్కుని దాని సంగతి తేల్చేస్తా అన్నారు. ఏం చేశారు? అదే పనిలో ఉన్నాను. మీరు దాన్ని పట్టుకునే పనిలో ఉన్నారు. అది నన్ను అవమానించే పనిలో ఉంది. ఇంక మీ వల్ల కాదు. డెసిషన్ నేనే తీసుకుంటాను. అర్జెంటుగా గన్ను కొనండి డాడీ. గన్నా? దేనికి? ఈసారి అది నాకు కనిపిస్తే కాల్చి పరేస్తాను. కేసు అయితే మీరు చూసుకోండి. చూసావా, చిన్నపిల్ల అన్నావు. ఇప్పుడు అది గన్ను కొనండి, మనుషుల్ని కాల్చేస్తాను అంటుంది. అది అనడం కాదు, మీరైతే గన్ కొని తీసుకురండి. అది చేస్తాననే పని నేను చేసి చూపిస్తా. సలహా చెప్పినా మీ ఇద్దరికి పిలిచి తన్నించుకునే అలవాటు మాత్రం పోదు. వెరీ నైస్ సార్. మీ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి. వీటిలో కొన్ని రెడీ చేసి శాంపిల్స్ పంపిస్తే మేం పబ్లిసిటీ చేసుకుంటాం. యా షూర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మంచిదమ్మా. ఇంకా ఇంటికే కదా? ఆహా లేదే, నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తా. అవునా? ఆల్ ది బెస్ట్ అండి. తనని అడిగానని చెప్పండి. నేను ఏమండి, నేను స్కూటీ తీసుకొచ్చాను. హా, అయితే ఓ పని చేయవే. మీరు కారులో వస్తారు, నన్ను స్కూటీలో రమ్మంటారు, అంతే కదా? కాదు, నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను, నువ్వు కార్ నెత్తి మీద పెట్టుకుని వెనకాల కూర్చో. సర్లేండి, నవ్వింది చాలు కానీ రండి మన స్కూటీలో వెళ్దాం. హలో, కార్ నేను చేయమంటావు? మీ కారా? ఒకసారి మీ కార్ పొజిషన్ ఏంటో చూసుకోండి. ఓ షట్, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో తేడా కొట్టింది. పంచర్ అయిందా? ఇప్పుడు ఎలా? సెక్యూరిటీ అన్నా సార్ వస్తున్నా సార్. ఒకసారి ఇలా వస్తారా? ఏంటి సార్? అన్నా, కార్ టైర్ పంచర్ అయింది. మీ సార్కి నేను కాల్ చేసి చెప్తాను. కార్ టైర్ పంచర్ అయించి కొంచెం ఇంటికి పంపిస్తారా? అలాగే సార్. తీసుకోండి. మరి మీరెలా వెళ్తారు సార్? నేను మా వారు నా వెహికల్లో వెళ్తాం. అలాగే మేడం. రండి వెళ్దాం. నువ్వు డ్రైవ్ చేస్తావా? హలో, మీకంటే బాగానే డ్రైవ్ చేస్తాను, రండి వెళ్దాం. దాంతోపాటు దాని మొగుడు కూడా వస్తున్నాడు రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.